Okay, then let's kickstart today's Hindu analysis. So UPSC aspirants, just keep it in mind. Last 5 days మనకున్న ఆఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన దసరా ధమాకా ఆఫర్ రన్ అవుతుంది అండ్ ఓన్లీ 5 days ఆర్ లెఫ్ట్ టు అవైల్ దిస్. 48,000కి మీరు ఇది పొందొచ్చు. రెగ్యులర్ ఫీ మనకి 60. సో ఇవాళ మనం చూడబోతున్న ఫస్ట్ ఆర్టికల్ ద టిఎన్ ఎక్స్పీరియన్స్ ఆన్ కాస్ట్ సర్వే. సో కాస్ట్ సర్వే మనకి బీహార్లో చేశారు. సో తమిళనాడులో కూడా ఇంతకుముందు కాస్ట్ సర్వే అనేది జరిగింది. ఆ స్టోరీ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అసలు తమిళనాడులో కాస్ట్ సర్వే ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, అసలు తమిళనాడులో ఏ రాష్ట్రంలో లేనిది తమిళనాడులో 69% రిజర్వేషన్ అనేది నడుస్తుంది. అసలు తమిళనాడులో 69% రిజర్వేషన్ అనేది ఎలా పాసిబుల్ అయింది, మిగిలిన రాష్ట్రాల్లో లేకుండా తమిళనాడులో ఎట్లా ఈ 69% రిజర్వేషన్ అనేది పాసిబుల్ అయింది, ఈ అంశాలన్నీ కూడా మనం ఫిగర్ అవుట్ చేద్దాము ఇవాల్టి హిందూ పేపర్ అనాలిసిస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్లో భాగంగా. సో ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ కిందకు వస్తుంది, సిలబస్ మ్యాపింగ్ అది. సో దీంట్లో ఇవాళ మనం చదువుతున్న టాపిక్లో కీవర్డ్స్ మండల్ కమిషన్ కేసు, రిజర్వేషన్, కాస్ట్ సర్వే, ఈ మూడింటి గురించి మీరు డీటెయిల్గా ఇవాళ తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం తమిళనాడులో 69% రిజర్వేషన్ రావడానికి గల కారణాలు ఏంటి, వాట్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తమిళనాడు, అసలు ఎందుకు ఏ ఆస్పెక్ట్స్ వల్ల తమిళనాడులో ఈ 69% రిజర్వేషన్ అనేది వచ్చింది, దానికోసం ఏమైనా సర్వేలు చేశారా, లాంటి అంశాలు ఇవాళ మనం గమనిద్దాం. దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మీకు ఒకసారి నేను వైట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పీడిఎఫ్లో కూడా సేమ్ కంటెంట్ ఉంది, నేను వైట్ బోర్డ్ పైన మీకు చెప్తాను. సో తమిళనాడు స్టోరీ చూసే ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో మనం మొదలెడతాము. వీ విల్ ఎండ్ ద స్టోరీ విత్ 76th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి 76th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తమిళనాడుస్ 69% రిజర్వేషన్. సో దీనికోసం 2 CAS గురించి మీకు తెలియాలి. ఇందులో మొట్టమొదటిది ఏంటమ్మా, మనకి తమిళనాడు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్తున్నాను. అసలు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం జరిగింది, అసలు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి, మీరు ఒకసారి గమనించండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం అనేది మెల్లగా అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగంలో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తున్నాయి, సమానత్వం కావాలి, ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి అని చెప్తున్నాయి. ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ కొందరి చేతుల్లో ల్యాండ్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయింది. ల్యాండ్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూ. ఎందుకంటే జమీందారీ సిస్టమ్ ఇట్లాంటివి ఉండడం వల్ల బ్రిటిష్ వారి హయాంలో కొందరి చేతుల్లో ల్యాండ్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోవడం అనేది జరిగింది. సో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేసి ఆ ల్యాండ్ని లేని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వాలు చేశాయి. ఎందుకంటే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మనం మెన్షన్ చేసాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నదానికి ఇఫెక్ట్ తీసుకురావాలి అంటే మనం ఈ కొత్త చట్టాలు తీసుకురావాలి. సో జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయాలని ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేశాయి. రకరకాల స్టేట్ గవర్నమెంట్స్ ప్రయత్నాలు చేశాయి, ఎన్నో చట్టాలు వచ్చాయి. కాకపోతే అప్పటికి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గా ఉండడం వల్ల వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ ల్యాండ్ వారెంట్స్ అందరూ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం, దానివల్ల ఈ పర్టికులర్ చట్టాలు అనేవి కోర్టు కేసుల్లో మగ్గాయి అండ్ కోర్టు వాటిని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు, ఫండమెంటల్ రైట్ని మనం వైలేట్ చేయడానికి ఆస్కారం లేదు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు. అలాగే ఆర్టికల్ 19 మీరు తీసుకుంటే ఆర్టికల్ 19 మనకి ఏమిస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19 మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మరి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మనిషి ఏదైనా వాగేయచ్చా, ఏ మాట పడితే ఆ మాట అనేయచ్చా, అట్లా చాలామంది ఇక్కడ ఈ ఆర్టికల్ 19లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని విపరీతంగా వాడేసుకొని నోటికొచ్చింది అంటున్నారు. వాళ్ళపైన కేసు వేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమో అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది. సో కాబట్టి అతన్ని రిలీజ్ చేసేయండి అనే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. సో దీని అర్థం ఏంటి, ఈ ఆర్టికల్ 19కి రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. సో దీనికి రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి. దీనికి రెస్ట్రిక్షన్స్ పెట్టకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆర్టికల్ 15 మీరు తీసుకుంటే ఆర్టికల్ 15 ఏం చేస్తుందంటే
మీరు కాస్ట్ పేరుతో కానీ జెండర్ పేరుతో కానీ వీటి పేరుతో మీరు డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్తున్నారు. బట్ డిస్క్రిమినేట్ చేయకూడదంటే రిజర్వేషన్ కూడా ఇవ్వకూడదనే సిచ్యువేషన్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఒకళ్ళు హయ్యర్ కాస్ట్ ఒక లోవర్ కాస్ట్ అనే పేరుతో డిస్క్రిమినేషన్ చేయకూడదని ఏ సెన్స్లో చెప్పారు? ఒకరిని తక్కువ చేయొద్దు అనే సెన్స్లో చెప్పారు. ఒక తక్కువ చేయొద్దు అనే సెన్స్లో నో డిస్క్రిమినేషన్ అని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ నో డిస్క్రిమినేషన్ అనే పాయింట్ను ఉపయోగించుకొని మనం ఎవరికైనా రిజర్వేషన్ కల్పించాలంటే కల్పించలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకు కల్పించలేము? అందరినీ సమానంగా చూడాలి, మీరు ఒకరికి రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు అనే సిచ్యువేషన్ వచ్చింది. సో ఆర్టికల్ 15ని అమెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఆర్టికల్ 19ని అమెండ్ చేయాల్సిన పరిస్థితి మనకి వచ్చింది. మీకు అర్థమవుతుందా? నాకు 15 ఎందుకు? అందులో నో డిస్క్రిమినేషన్ అంటున్నారు. సో ఎవరికన్నా మనం రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేసినా అప్పుడు ఈక్వల్గా చూడట్లేదు, ఒకరికి ఎక్కువ ఇస్తున్నారు అనే పాయింట్ వస్తుంది. 19 వల్ల ఏమవుతుంది మనకి? మిస్యూజ్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దానికి తోడు రైట్ టు ప్రాపర్టీని ఉపయోగించి జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయాలంటే చేయలేని పరిస్థితి. సో వీటన్నింటినీ ఓవర్కమ్ చేయడం కోసమని, ఈ ఇష్యూస్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడం కోసమని మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చి దీని ద్వారా కొన్ని మార్పులు చేర్పులు అనేవి చేశారు. సో మనకు ఆల్రెడీ ఉన్న చాలా ఆర్టికల్స్లో అమెండ్మెంట్స్ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో ఫస్ట్ ఆర్టికల్ 15 మీరు తీసుకుంటే ఆర్టికల్ 15లో ఏం చేశారంటే ఇందులో ఉన్న ఏ క్లాజెస్ కూడా ఒకవేళ ప్రభుత్వం వెనకబడిన వర్గాలు అంటే సోషల్లీ మరియు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేయాలి అనుకుంటే దాన్ని ఈ ఆర్టికల్ రెస్ట్రిక్ట్ చెయ్యదు అని ఒక ఇన్సర్షన్ పెట్టారు. ఇంతకుముందు ఏంటి, ఏదైనా చేయాలంటే ఆర్టికల్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తుంది? అందరినీ సమానంగా చూడాలి, డిస్క్రిమినేట్ చేయకూడదు అంటున్నారు. డిస్క్రిమినేషన్ నెగిటివ్గా చేయకూడదు, పాజిటివ్గా చేయాలి కదా. మరి పాజిటివ్గా చేయకపోతే వెనకబడ్డవాడు ముందుకు ఎలా వస్తాడు? మరి మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తున్నాయి? వెనకబడ్డ వాళ్ళకి మనం ప్రభుత్వం సహకారం అందించాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళ కోసం కార్యక్రమాలు చేయాలని మనకి రకరకాల ఆర్టికల్స్లో ఉంది. ఎస్పెషల్లీ ఆర్టికల్ 46 మనకి క్లియర్గా చెప్తుంది. ఆర్టికల్ 46 ఆఫ్ డిపిఎస్పి మనకి క్లియర్గా ఏం చెప్తుందంటే స్టేట్ షుడ్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది మనకి? వీకర్ సెక్షన్స్ యొక్క ఎడ్యుకేషనల్ మరియు ఎకనామిక్ ఇంట్రెస్ట్ని మనం కాపాడాలి. ఎవరు కాపాడాలి? స్టేట్ కాపాడాలి అన్నారు. మరి దానికోసమని ప్రభుత్వం ఏదన్నా చేస్తే వీకర్ సెక్షన్స్ని కాపాడడం కోసమని ఏదన్నా చేస్తే అది ఆర్టికల్ 15 అడ్డేస్తుంది. సో అందుకని ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని మాడిఫై చేశారు. దాన్ని మాడిఫై చేసి ఇందులో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసిన ఏ క్లాజ్ కూడా వీళ్ళని ఎంపవర్ చేయడం కోసం ప్రభుత్వం రిజర్వేషన్స్ ఏమైనా తీసుకొస్తే వాటికి అడ్డవు, వాటికి అబ్స్ట్రక్షన్ క్రియేట్ చెయ్యవు అని దీంట్లో మార్పు తేవడం అనేది జరిగింది. So can you see this? వినిపిస్తోందా మీకు? ఒకసారి ప్రశాంతి, శ్రీజ, నేను ఒకటి రాశాను, అది మీకు కనిపిస్తోందా? రైట్, ఐఎమ్ సారీ ఫర్ ద బ్రేక్. సో ఇది అర్థమైంది కదా ఈ పాయింట్ మీకు? ఈ 46th ఆర్టికల్ 46 ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుందంటే వీకర్ సెక్షన్స్ని ఎంపవర్ చేయడానికి, వాళ్ళ ఎడ్యుకేషనల్ మరియు ఎకనామిక్ ఇంట్రెస్ట్ని మీరు ఇంప్రూవ్ చేయడానికి మీరు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. మరి యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి రిజర్వేషన్స్ గట్రా కల్పించాలి. రిజర్వేషన్స్ కల్పించాలంటే ఆర్టికల్ 15 అడ్డుతోంది. ఎందుకు అడ్డుతోందంటే ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు అంటుంది. మరి డిస్క్రిమినేట్ చేయకూడదు అంటే ఎవరికి ఎక్స్ట్రా ఏమీ ఇవ్వకూడదు అనే పాయింట్ వస్తుంది. అర్థమవుతుంది కదా?
అందుకని దీన్ని ఓవర్కమ్ చేయడం కోసమని ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆర్టికల్ 15 అమెండ్ చేశారు, ఆర్టికల్ 19 అమెండ్ చేశారు. వీటన్నిటిని కూడా అమెండ్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది మనకి జరిగిందనమాట. ఆర్టికల్ 15, 19 అలాగే ఆర్టికల్ 31 కూడా అమెండ్ చేశారు. ఆర్టికల్ 31 వీటన్నిటిని అమెండ్ చేయడం అనేది జరిగింది. వీటిల్లో భాగంగానే మనకి 9th షెడ్యూల్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఓకే, వీటిలో భాగంగానే ఆర్టికల్ 31Bలో 9th షెడ్యూల్ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదన్నా చట్టం చేసి ఆ చట్టాన్ని మీరు 9th షెడ్యూల్ 31Bలో 31B ప్రకారం ఇన్సర్ట్ చేయబడిన 9th షెడ్యూల్లో మీరు ఆ చట్టాన్ని పెడితే అది దట్ ఈస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ మనకి అక్కడ తీసుకురావడం జరిగింది అనమాట. సో దాన్ని రివ్యూ చేయడానికి లేదు, దాన్ని కొట్టేయడానికి లేదు. ద మూమెంట్ యూ పుట్ ఇట్ ఇన్ 31B, ద మూమెంట్ యూ పుట్ ఇట్ ఇన్ 9th షెడ్యూల్, దాన్ని మనం వాయిడ్ చేయడానికి కుదరదు. ఓకే, దాన్ని వాయిడ్ చేయడానికి కుదరదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఆర్టికల్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది ఆ చట్టానికి 9th షెడ్యూల్ అనేది సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, జ్యుడిషియల్ రివ్యూ నుంచి కాపాడుతుంది. 31B 9th షెడ్యూల్ అనేది ఇన్సర్ట్ చేసింది, దాంట్లో జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఆ చట్టానికి ప్రొటెక్షన్ అనేది దీని ద్వారా లభించింది. అందుకోసమే మనం ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో యూ కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ 9th షెడ్యూల్ అనేది ఇన్సర్ట్ చేయబడింది. 9th షెడ్యూల్లో ఏదన్నా చట్టాన్ని మనం పెడితే ఆ చట్టం అనేది ఈజ్ ప్రొటెక్టెడ్ అనేది మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నౌ కమింగ్ బ్యాక్ టు హిస్టరీ ఆఫ్ తమిళనాడుస్ రిజర్వేషన్. సో తమిళనాడులో రిజర్వేషన్ యొక్క హిస్టరీ ఏంటి, తమిళనాడులో మొదటి నుంచి ఉండిందా, అసలు ఎప్పుడు ఈ 69% రిజర్వేషన్ అనేది తమిళనాడులో ఎప్పుడు మొదలైంది అనేది మనం ఇప్పుడు గమనిద్దాం. సరేనా, తమిళనాడులో ఎప్పుడు ఈ 69% రిజర్వేషన్ అనేది మొదలైంది, 1970s నుంచా 60s నుంచా ఎప్పటి నుంచి అనేది ఒక్కసారి మనం స్టోరీ గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళేటప్పుడు లెట్ స్టార్ట్ విత్ 1970s. సో అప్ టిల్ 1971 వరకు సిచ్యువేషన్ ఏంటి అంటే తమిళనాడులో ఉన్న టోటల్ రిజర్వేషన్ అనేది 41% ఉండేది. 41% టోటల్ రిజర్వేషన్ ఉండేది ఎప్పుడు 1971 వరకు. 1971 ముందు కూడా స్టోరీ చెప్పొచ్చు, మరీ ఎక్కువైపోతుందని నేను ఆపాను. 41% ఉండేది. అప్పుడు మనకి ఏమైందంటే 1969లో ఏమైందంటే డిఎంకే అధినేత ఎవరు మనకి కరుణానిధి, కరుణానిధి డిఎంకే పార్టీ కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు, ఆయన సీఎం అయినప్పుడు ఆయన ఏం చేశారంటే 1969లో డిఎంకే అధినేత వ్యవస్థాపకులు అన్నాదురై చనిపోయారు. సో ఆయన ప్లేస్లో కరుణానిధి సీఎం అయ్యారు. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ కాన్స్టిట్యూటెడ్ ఫస్ట్ బీసీ కమిషన్ని ఆయన కాన్స్టిట్యూట్ చేశారు. ఎవరు దీనికి హెడ్, సత్తనాథన్, అండర్ ది డైరెక్షన్ ఆఫ్ సత్తనాథన్. సో దీన్ని సత్తనాథన్ కమిషన్ అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ బీసీ కమిషన్ అండర్ ది హెడ్ ఆఫ్ సత్తనాథన్ 1969లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దేనికోసం అంట, బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క వెల్ఫేర్ గురించి మీరు అనాలిసిస్ చేసి మాకు చెప్పండి. టు లుక్ ఇన్ టు ద ఇష్యూస్ ఆఫ్ బీసీస్ యొక్క వెల్ఫేర్ గురించి మీరు చూసి మాకు రికమెండేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ కమిషన్స్ రిపోర్ట్, ఈ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని కరుణానిధి గవర్నమెంట్ ఏం చేసిందంటే బీసీస్కి 31% రిజర్వేషన్ ఉండేది. ఓకేనా, 25% నుంచి 31%కి రిజర్వేషన్ పెంచారు. ఎవరికి, బీసీస్కి 25% ఉండేది, అక్కడ నుంచి 31%కి పెంచడం జరిగింది. అలాగే ఎస్సీస్ తీసుకుంటే 16% నుంచి ఎస్సీస్కి ఎంత చేశారు, 16% నుంచి 18% చేయడం అనేది జరిగింది. 18% చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఎంత, ఇంతకుముందు 25 + 16 41% ఉండేది, దాన్ని ఇప్పుడు ఎంత చేశారు, 31 + 18 49% రిజర్వేషన్ చేశారు.
కరుణానిధి సీఎం అయిన తర్వాత ఈ సత్యనాథన్ కమిషన్ని ఏర్పాటు చేసి కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ 41% ఉన్నదాన్ని కాస్త 49% చేయడం అనేది జరిగింది. అప్పటికి మండల్ కమిషన్, ఇందిరాసాని కేసు అనేది ఇంకా రాలేదు, అది 1990స్లో వస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు అనేది 50% సీలింగ్ పెడుతుంది. అంతకు ముందే తమిళనాడులో ఇంత ఎక్కువ రిజర్వేషన్ అనేది ఉందండి, 49% రిజర్వేషన్ అనేది ఉందండి. సో దీని తర్వాత ఏం జరిగిందంటే మనకి 1980స్లో ఏం జరిగిందంటే ఈ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, అంటే అది డిఎంకే కదా, ఇప్పుడు ఏఐఏడిఎంకే. సో ఏఐఏడిఎంకేకి చెందిన ఎంజీఆర్ తర్వాత ఆయన సీఎం అయ్యారు. ఆయన ఏం చేశారంటే సెకండ్ బీసీ కమిషన్ ఆయన ఏర్పాటు చేశారు. ఈ కాన్స్టిట్యూటెడ్ సెకండ్ బీసీ కమిషన్. ఫస్ట్ బీసీ కమిషన్ డిఎంకే గవర్నమెంట్ పెట్టింది, ఈయన సెకండ్ బీసీ కమిషన్ పెట్టారు. ఈ సెకండ్ బీసీ కమిషన్ ఎవరి ఆధ్వర్యం అనేది ఇక్కడ నేమ్ ఒకసారి మీకు ఆర్టికల్లో రాశారు, ఇక్కడ చూడొచ్చు మీరు. ద సెకండ్ బీసీ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తమిళనాడు ఇన్ 1982లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, సెకండ్ బీసీ కమిషన్. సో ఈ బీసీ కమిషన్ హెడ్ ఎవరు అంటే మనకి లెట్స్ లుక్ ఎట్ ద నేమ్. ఫస్ట్ సత్యనాథన్, ఆ తర్వాత వేరే ఆయన, ఐ ఫర్గాట్ ద నేమ్ కోసం ఇక్కడ చూస్తున్నాను, ఆర్టికల్లో రాశారు నేమ్. ఈయన జేఏ అంబాశంకర్. ఈయన సెకండ్ బీసీ కమిషన్ ఈయన ఆధ్వర్యంలో పెట్టడం అనేది జరిగింది. సో సెకండ్ బీసీ కమిషన్ పెట్టిన తర్వాత రిజర్వేషన్ని 31 నుంచి 50%కి పెంచడం అనేది జరిగింది. అర్థమైందా మనకి? నేను ఓవరాల్ రిజర్వేషన్ చూడాలి, బీసీ రిజర్వేషన్ కూడా చూడాలి, రెండూ చూడాలి మీరు. సో బీసీ రిజర్వేషన్ ఏమైంది మనకి 25 నుంచి 31 అయింది, ఎప్పుడు డిఎంకే హయాంలో. ఆ తర్వాత సెకండ్ బీసీ కమిషన్ వచ్చిన తర్వాత 31% నుంచి ఎంత చేశారు మనకి, బీసీ రిజర్వేషన్ని 31 నుంచి ఏం చేశారమ్మా 50%కి పెంచడం జరిగింది. ఇట్ వాజ్ ఇంక్రీజ్ టు 50%. ఇప్పుడు మీరు కౌంట్ చేయండి, 31 నుంచి 50%కి బీసీ రిజర్వేషన్ అనేది పెరిగింది. ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ పెరిగిందో 50%కి పెరిగిందో, ఆ తర్వాత దీంట్లో ఏం చేశారంటే వితిన్ దిస్ 50% ఒక 20% ఏం చేశారంటే ఎంబీసీ, బీసీస్లోనే మళ్ళీ ఎంబీసీస్ని క్రియేట్ చేశారు. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది క్రియేట్ చేసి దానికి ఈ 50లో 20% వాళ్ళకి సబ్ కోటా పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత 1990లో బేస్డ్ ఆన్ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఇంకో జడ్జిమెంట్ ప్రకారం, ఏం చేశారంటే మనకి 1% ఎడిషనల్ కోటా ఎస్టీస్కి కేటాయించారు. అర్థమవుతుంది? ఎస్టీస్కి 1%, ఇంతకుముందు కలిపి ఉండేది, దాన్ని ఇప్పుడు ఎడిషనల్గా 1% కేటాయించడం అనేది జరిగిందనమాట. సో అంతకుముందు మనకి ఎస్టీస్కి ఎంత ఉండేది, ఎస్సీ అండ్ ఎస్టీకి కలిపి 18 ఉండేది కదా, 18 కాస్త ఇప్పుడు ఏమైంది 19% అయింది. ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి పుట్ టుగెదర్ 19% అయింది. సో బీసీస్కి 50%, ఎస్సీ అండ్ ఎస్టీ కలిపి 19%. టోటల్ ఎంత అయింది మనకి ఇప్పుడు, టోటల్ రిజర్వేషన్ ఎంత ఇప్పుడు? సో ఆ రకంగా తమిళనాడులో టోటల్ రిజర్వేషన్ 50 + 19% కలిపి 69% అయ్యింది. సో తమిళనాడులో టోటల్ రిజర్వేషన్ మనకి 69% ఆ రకంగా జరిగింది. అయితే ఇది 19 అంటే మనకి ఇందిరాసాని కేసు రావడానికి ముందే ఇక్కడ 69% రిజర్వేషన్ ఓవరాల్గా ఉంది. అందులో 50% బీసీస్కి, ఎస్సీ ఎస్టీ కలిపి 19% ఉందన్నమాట. సో బీసీలో మళ్ళీ సబ్ కేటగరైజ్ చేశారు, 20% మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, మళ్ళీ బీసీ ముస్లిమ్స్కి కొంత అని చెప్పి అలా సబ్ కేటగరైజేషన్, అదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే మనకి ఇందిరాసాని కేసు, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. సో ఈ కేసులో
మీ అందరికీ తెలుసు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్సీ డిక్లేర్డ్ దట్ అండర్ ఆర్టికల్ 16(4) ప్రకారం మీరు ఇచ్చే ఏ రిజర్వేషన్ అయినా సరే షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. 50%కి మించకూడదు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నవన్నీ కూడా దేనికమ్మా, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, తమిళనాడు స్టేట్ వరకే, ఇది సెంట్రల్ కోసం కాదు. సెంట్రల్ కోసం తమిళనాడు యాక్ట్ చేయలేదు కదా, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాల కోసం చేస్తున్న రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు ఏమో 1992లో మనకి ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో 50% పెంచకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ అప్పటికే తమిళనాడులో 69% ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 69% ఈ తీర్పు వచ్చిన తర్వాత వచ్చింది కాదు, ఈ తీర్పు రావడానికి ముందే తమిళనాడులో 69% ఉంది. అది చెప్పడం కోసం మీకు హిస్టరీ చెప్పాను. 1970s నుంచి హిస్టరీ చెప్పడానికి కారణం అదే. 70sలో కొంత పెంచారు, 80sలో ఇంకో, 70sలో మనకి డిఎంకే గవర్నమెంట్ పెంచితే 80sలో అన్నా డిఎంకే గవర్నమెంట్ పెంచింది. వాళ్ళు 25 నుంచి 31 చేశారు బీసీస్కి, వీళ్ళు 31 నుంచి 50 చేశారు. ఓవరాల్ రిజర్వేషన్ ఏమో 41 ఉండేది, 41 నుంచి 49 అయింది, 49 నుంచి ఫైనల్గా 69కి పెరిగింది, 69% పెరిగింది. సో ఇప్పుడు ఆబ్వియస్గా కేసు పడుతుంది. మరి మీరు 50% పెంచకూడదని చెప్తున్నారు, తమిళనాడులో చూస్తే ఆల్రెడీ 69% ఉంది, దీన్ని ఎలా డీల్ చేయాలి? అర్థమవుతుందా? తమిళనాడులో ఆల్రెడీ ఎంత ఉంది కదా, దీన్ని ఎలా డీల్ చేయాలి అనే సిచ్యువేషన్ అనేది మనకు వచ్చేసింది. సో తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇమీడియట్గా ఇట్ వెంట్ టు మద్రాస్ హైకోర్ట్. సో తమిళనాడు గవర్నమెంట్ అప్రోచ్డ్ మద్రాస్ హైకోర్ట్. మద్రాస్ హైకోర్ట్ని అప్రోచ్ అయ్యి 1993-94 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో, 1993-94 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దీంట్లో పాత పద్ధతిలోనే మనం 69% రిజర్వేషన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అడిగింది. కంటిన్యూయన్స్ ఆఫ్ 16% రిజర్వేషన్ కోసం అడిగింది, ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి. సో మద్రాస్ హైకోర్టు ఏమని చెప్పిందంటే ఈ అకాడమిక్ ఇయర్కి మీరు కంటిన్యూ చేసుకోండి, 1993-94కి ఓకే, మాకేం ప్రాబ్లం లేదు. కానీ అప్కమింగ్ ఇయర్ 94-95 ఏదైతే ఉందో, 94-95 ఏదైతే ఉందో అప్పుడు మాత్రం మీరు 69% నుంచి 50%కి తీసుకొచ్చేయాలని మద్రాస్ హైకోర్టు చెప్పింది. మీరు అలా కంటిన్యూ చేయడానికి కుదరదు. ఇప్పుడైతే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు 69 చేసేయండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 69 నుంచి 50కి తీసుకురావాలి అని చెప్పి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మద్రాస్ హైకోర్టు ఎప్పుడైతే అలా తీర్పు ఇచ్చిందో తమిళనాడు గవర్నమెంట్ ఇట్ అప్రోచ్డ్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. మద్రాస్ హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి అడిగి రిజర్వేషన్ పాలసీ, తమిళనాడులో ఉన్న రిజర్వేషన్ పాలసీని కంటిన్యూ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇట్ ఈస్ రిజెక్టెడ్. తమిళనాడు వాళ్ళు ఏదైతే అడిగారో దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా ఏం చెప్తానంటే సేమ్ థింగ్ చెప్పింది, టోటల్ రిజర్వేషన్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని క్లియర్గా చెప్పేసింది. విత్ రెస్పెక్ట్ టు అడ్మిషన్స్ టు ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ 50%కి రిజర్వేషన్ పెంచకూడదని తమిళనాడు గవర్నమెంట్కి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. సో మరి స్టేట్కి ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్ తగ్గించారనుకోండి ఓట్లు పోతాయి, మీరేం చేశారు, మీరేం పీకారనే సిచ్యువేషన్ వస్తుంది కదా. సో వాళ్ళకి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా పని అవ్వలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే పని అవ్వలేదు కాబట్టి తమిళనాడు గివప్ చేసిందా? తమిళనాడు వాళ్ళు గివప్ చేయలేదు. తమిళనాడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ కండక్ట్ చేశారు. తమిళనాడు వాళ్ళు గివప్ చేయకుండా స్పెషల్ అసెంబ్లీ సెషన్ అనేది కండక్ట్ చేసి దీంట్లో భాగంగా ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఏమని? మీరు యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్? పివి నరసింహారావు గారు హయాంలో ఉన్న యూనియన్ గవర్నమెంట్కి మనం ఒక రిక్వెస్ట్ పెడదాము, ఏంటంటే తమిళనాడుకు ఉన్న 69% రిజర్వేషన్ పాలసీని కంటిన్యూ చేయాలి, దానికి తగ్గట్టుగా మీరు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయండి, అవసరమైతే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి కూడా మీరు సిద్ధపడండి అని చెప్పేసి తమిళనాడులో ఈ రకంగా ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. రెజల్యూషన్ పాస్ చేసి ఊరుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు ఒక బిల్లు ప్రవేశపెట్టారు తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఏంటంటే తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ బిల్ 1993. తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ సర్వీసెస్ అండర్ స్టేట్
అంటే జాబ్స్లోను మరియు ఎడ్యుకేషన్లోను వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఈ పర్టికులర్ బిల్ 1993లో తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అండ్ బిల్ వాజ్ పాస్డ్ ఇన్ తమిళనాడు అసెంబ్లీ. తమిళనాడు అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. తర్వాత దీన్ని ఇట్ వాజ్ సెంట్ టు ప్రెసిడెన్షియల్ అసెంట్. ప్రెసిడెంట్ అసెంట్ కోసం అంటే ప్రెసిడెంట్స్ అప్రూవల్ కోసం పంపించారు. ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం ఎందుకు పంపించారు అంటే ఎప్పుడైనా సరే ఒక స్టేట్ లెజిస్లేచర్ అనేది ఒక బిల్లు పాస్ చేసినప్పుడు ఆ బిల్లు కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్స్కి వ్యతిరేకంగా ఉంది అనుకోండి, అది ఖచ్చితంగా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నర్ దగ్గర ఆగకూడదు. ప్రెసిడెన్షియల్ అసెంట్ అనేది మ్యాండేటరీ. ఇట్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అసెంట్కి లేకుండా, ప్రెసిడెంట్ నోటీస్లోకి వెళ్ళకుండా దాన్ని అప్రూవ్ చేయడం అనేది కుదరదు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళకుండా, ఆయన అప్రూవల్ లేకుండా ఇది కుదరదు. ఇది పరిస్థితి అనమాట. సో అందుకని వీళ్ళు ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుని ఎక్కడికి పంపించారంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ప్రెసిడెంట్ గారి దగ్గరికి ప్రెసిడెంట్ గారు అసెంట్ ఎలా ఇస్తారు? బేస్డ్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ప్రకారమే ఆయన అసెంట్ ఇవ్వాలా లేదా అనేది ఆయన డిసైడ్ చేస్తారు. సో ఆయన దగ్గరికి బిల్లు వెళ్ళింది. అయితే బిల్లు వెళ్ళి ఏ రకంగా చెప్తున్నారంటే యాజ్ పర్ ఆర్టికల్ 31C ప్రకారం దీనికి మీరు అప్రూవల్ ఇవ్వండి అని అడిగారు. 31C ఏం చెప్తుంది అంటే, కాన్స్టిట్యూషన్ ఉన్న 31C ఏం చెప్తుందంటే, మీరు DPSPs డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఎలాగో ప్రభుత్వం చెప్పింది, మనకి కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఏం చెప్పింది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలు ఏం చెప్తుందంటే వెహికల్ సెక్షన్స్ని ఎంపవర్ చేయడానికి ప్రభుత్వాలు యాక్షన్స్ తీసుకోవాలని చెప్పారు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలు ఈ సెక్షన్ కింద ప్రొటెక్ట్ చేయబడతాయి. ఆ చట్టాలకి ప్రొటెక్షన్ ఉంటుంది ఫ్రమ్ ఆర్టికల్ 14 and 19. ఆర్టికల్ 14 మరియు ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం, జాగ్రత్తగా వినండి. అది ఒకవైపు యూ హ్యావ్ DPSP, ఒకవైపు ఫండమెంటల్ రైట్స్. DPSP అంటే ఏంటి? మీకు జనరల్గా వెల్ఫేర్ స్టేట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రజల కోసం, ప్రజలను ఎంపవర్ చేయడం కోసం, ప్రజల మధ్య అసమానతలు తగ్గించడం కోసం అవసరమైన ఏం చేయాలి ప్రభుత్వాలు అని చెప్పేసి ఇందులో రాశారు. సో దీనికి ఎఫెక్ట్ అవ్వడం కోసం గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది అనుకోండి. ఈ చట్టం అనేది ఫండమెంటల్ రైట్ని ఇన్ఫ్రింజ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కేసు అవుతుంది. ఫండమెంటల్ రైట్ ఇన్ఫ్రింజ్ చేస్తే సుప్రీంకోర్టు ఒప్పుకోదు, ఈ చట్టాన్ని కొట్టేస్తారు. ఇట్లాంటి ఇష్యూస్ చాలా వచ్చాయి. అందుకని చెప్పి ఈ ఆర్టికల్ 31C ఇది కూడా ఒక అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేయబడింది. ఈ 31C ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో దానిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైనా ప్రభుత్వం చట్టం చేస్తే, ఈ చట్టం అనేది చేస్తే ఆ చట్టానికి ఆర్టికల్ 31C ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఆర్టికల్స్ 19 and 14. అంటే ఆర్టికల్ 14 or 19 బేస్ చేసుకొని ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేయలేము. కాంట్ బి ఛాలెంజ్డ్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 19 and ఆర్టికల్ 14. అంటే ఈ చట్టం వల్ల మా ఆర్టికల్ 19 ఉల్లంఘనకు గురవుతుంది లేదా ఆర్టికల్ 14 ఉల్లంఘనకి గురవుతుంది అని మీరు ఆ చట్టాన్ని కొట్టేయమని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వలేరు. దట్ ఈజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఆర్టికల్ 31C. ఆర్టికల్ 31Cలో ఇది మెన్షన్ చేశారు. సో తమిళనాడు గవర్నమెంట్ ఇనీషియల్గా మనకి ఏం చేసింది? ఒక బిల్లు పెట్టి ఆర్టికల్ 31C ప్రకారం మాకు ప్రొటెక్షన్ కల్పించండి, మా చట్టానికి ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పేసి ప్రెసిడెంట్ గారికి మన యూనియన్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేశారు. సో ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్ కూడా దీనికి లభించడం అనేది జరిగింది. సో 1994లో ద ప్రెసిడెంట్ గేవ్ హిజ్ అసెంట్, తన అప్రూవల్ ఈ బిల్లుకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడతో ఆగిపోలేదు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. 1994లో ప్రెసిడెంట్ ఈ బిల్లుకి అసెంట్ ఇచ్చారు. తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఇట్ హ్యాస్ నోటిఫైడ్. బిల్ ఎప్పుడైనా సరే అప్రూవ్ అయిన తర్వాత ప్రభుత్వాలు నోటిఫై చేయాలి, గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. సో ఇది పలానా రోజున ఎఫెక్ట్ అవుతుంది, ఇట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డేట్, ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ప్రభుత్వం నోటిఫై చేయాలి. ప్రభుత్వం 1994లోనే దీన్ని నోటిఫై చేయడం కూడా జరిగిపోయింది. అయితే ప్రభుత్వం ఇక్కడికి ఆగలేదు. 31C ద్వారా మనకి ప్రొటెక్షన్ వచ్చింది,
కానీ ప్రభుత్వం ఏం భావించిందంటే 31C ఈజ్ గివింగ్ అస్ ప్రొటెక్షన్ ఓన్లీ ఫ్రమ్ 14 and 19. ఆర్టికల్ 14 మరియు 19 నుంచి మాత్రమే ప్రొటెక్షన్ వస్తుంది. ఆర్టికల్ 19 and 14 నుంచి మాత్రమే ప్రొటెక్షన్ అనేది వస్తుంది. వేరే ఆర్టికల్స్ నుంచి ఛాలెంజ్ రావచ్చు కదా, ఆ ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ అగైన్ రిక్వెస్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ రిక్వెస్ట్ చేసింది. ఏమని? ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ తమిళనాడు యాక్ట్, ఇది యాక్చువల్గా యాక్ట్ 45 అనమాట. ఈ తమిళనాడు యాక్ట్ 45 ఏదైతే ఉందో దీన్ని మీరు 9th షెడ్యూల్లో పెట్టండి. 9th షెడ్యూల్లో పెడితే ఏమవుతుందంటే యూ విల్ గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ పార్ట్ 3. అంటే మొత్తం పార్ట్ 3 నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఏ ఫండమెంటల్ రైట్ ద్వారా కూడా దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఉండదు. సో 9th షెడ్యూల్లో పెట్టండి. పెడితే అప్పుడు మాకు కంప్లీట్గా ఆర్టికల్ 14, 19 కాదు, ఆర్టికల్ 15 బేస్ చేసుకుని లేదా వేరే ఆర్టికల్ బేస్ చేసుకుని దీన్ని ఛాలెంజ్ చేసిన ఈ పర్టికులర్ చట్టానికి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూ నుంచి కంప్లీట్గా మనకి ప్రొటెక్షన్ లభిస్తుందని భావించి తమిళనాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్వెస్ట్ కూడా అప్పటి గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసి దానికి 31B కింద కూడా ప్రొటెక్షన్ ఇచ్చింది. 31B మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. 31B కింద అంటే 31C ఒకటే కాదు, 31B కింద కూడా ఈ పర్టికులర్ చట్టానికి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇట్ వాజ్ ప్లేస్డ్ ఇన్ 9th షెడ్యూల్లో ప్లేస్ చేశారు. అంటే 9th షెడ్యూల్లో ప్లేస్ చేయకపోయినప్పటికీ కొంత ప్రొటెక్షన్ ఉంది. ప్రొటెక్షన్ ఓన్లీ ఫ్రమ్ 14 and 19. 14, 19 నుంచి మాత్రమే ప్రొటెక్షన్ ఉంది. ఈ 31B ప్రకారం 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల ఏమైంది? ప్రొటెక్షన్ ఫ్రమ్ కంప్లీట్ పార్ట్ 3 నుంచి కంప్లీట్గా ప్రొటెక్షన్ అనేది లభించింది. అంటే జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి లేదు, జ్యుడిషియల్ దీన్ని కొట్టేయడానికి లేదు అన్న ఆస్పెక్ట్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు, దీన్ని జ్యుడిషియరీ క్యాన్సిల్ చేయడానికి లేదా, 9th షెడ్యూల్లో ఏది పెట్టినా సరే అది బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే కాదు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 9th షెడ్యూల్లో పెట్టినా సరే దాన్ని జ్యుడిషియరీ రివ్యూ చేయవచ్చు. అయితే మీరు బేసిక్ స్ట్రక్చర్ అనేది స్పాయిల్ కానంత వరకు ఇట్ ఈస్ ఓకే. బేసిక్ స్ట్రక్చర్ టచ్ అయింది అంటే 9th షెడ్యూల్లో ఉన్నదాన్ని కూడా కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందని కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తమిళనాడు రిజర్వేషన్ 69% ఏదైతే ఉందో, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ 9th షెడ్యూల్, దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇఫ్ ఇట్ ఫీల్స్ దట్ ఇట్ ఇన్ఫ్రింజెస్ అపాన్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది దీనివల్ల సుప్రీంకోర్టు భావిస్తే దీన్ని కొట్టేయచ్చు. దీన్ని కొట్టేయాలి అని చెప్పి ఆల్రెడీ ఈ పర్టికులర్ చట్టాన్ని కొట్టేయాలని ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు నడుస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? సో మెనీ కేసెస్ దీని మీద ఫైల్ చేశారనమాట. సో ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఆర్టికల్ 14కి ఇది వ్యతిరేకము అని చెప్పి సుప్రీంకోర్టులో పెట్టారు. ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు మండల్ వర్డిక్ట్, మనకి మండల్ కమిషన్ వర్డిక్ట్ ఏంటి? 50%. ఆ 50%ని ఇంకా పెంచాలా లేదా, మండల్ వర్డిక్ట్ని ఛాలెంజ్ చేస్తూ కూడా కొన్ని ప్లీస్ వచ్చాయి. మండల్ కమిషన్ బేస్ చేసుకొని వచ్చిన 1992 తీర్పు ఏదైతే ఉందో, ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉందో, దాంట్లో 50% సీలింగ్ పెట్టారు. ఆ 50% సీలింగ్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కేసు ఉంది. ఆ కేసు తేలిన తర్వాత ఇది చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు వెయిట్ చేస్తుంది. సో రేపు పొద్దున్న ఇది కంటిన్యూ అవ్వచ్చు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఇప్పుడు మండల్ కమిషన్ వర్డిక్ట్ అనేది రద్దయింది అనుకోండి, అప్పుడు మిగిలిన రాష్ట్రాలు 50% సీలింగ్ అనేది తీసేస్తే మిగిలిన రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ ఇంకా పెరగచ్చు. లేదు మండల్ కమిషన్ వర్డిక్ట్ 50% సీలింగ్ అనేది సాక్రోసాంక్ట్ అని చెప్పి తేల్చారనుకోండి, అప్పుడు మేబీ సుప్రీంకోర్టు ఇది ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుందని భావిస్తే తమిళనాడు రిజర్వేషన్ కూడా 9th షెడ్యూల్లో పెట్టినప్పటికీ కూడా కొట్టేసే అవకాశం అనేది ఉంది. ఇది స్టోరీ ఆఫ్ తమిళనాడు రిజర్వేషన్. అర్థమైందమ్మా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నేను మధ్యలో ఆపితే మళ్ళీ ఫ్లో కట్ అవుతుందని నేను మధ్యలో ఆపలేదు. సో ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, నేను రెస్పాండ్ అవుతాను.
ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్కి సంబంధించి, సో ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మనకి ఇప్పుడు తెలుసుకున్నాం. నౌ నెక్స్ట్ ఆర్టికల్కి మనం వెళ్దాం, నెక్స్ట్ కేసులోకి మనం వెళ్దాము. సో నెక్స్ట్ కేసు ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే సెన్సెక్స్ సింక్స్ 1.4% టు 4-month low ఆన్ జియోపొలిటికల్ యుఎస్ బాండ్ ఈల్డ్ వరీస్. సో ఇక్కడ సెన్సెక్స్ అనేది 1.4% సింక్ అయింది. సెన్సెక్స్ అనేది 1.4% సింక్ అయింది. ఎందుకు అంటే మనకి 4-monthలోకి పడిపోయింది, ఎందుకంటే జియో పొలిటికల్ యూఎస్ బాండ్ ఈల్డ్ వరీస్ వల్ల అని చెప్పారు. అయితే ఇక్కడ మీకు ఎందుకు ఈ ఆర్టికల్ నేను చెప్తున్నానంటే బాండ్ ఈల్డ్ వరీస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు బాండ్ ఈల్డ్ అంటే అర్థం ఏంటి, బాండ్ ఈల్డ్ వరీస్ అంటే మీనింగ్ ఏంటి అనేది మనం ఒకసారి గమనించాలి. సో దానికోసం మనం బాండ్ అంటే ఏంటి, బాండ్ అంటే ఏంటి, బాండ్ ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ బాండ్ ఈల్డ్, వాట్ ఈజ్ బాండ్, అండ్ ఫైనల్లీ తర్వాత యుఎస్లో బాండ్ ఈల్డ్స్కి ఇండియాకి లింక్ ఏంటి, అక్కడ ఈల్డ్ పెరిగితే ఇండియాకి ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు గమనిద్దాం. సరేనా? అసలు ఫస్ట్ బాండ్ అంటే ఏంటి? బాండ్ ఈజ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈజ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం ఏంటి, ప్రభుత్వాలు అప్పు తీసుకోవడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. అప్పు తీసుకోవడానికి ఉపయోగపడే ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కానీ కార్పొరేట్స్ కానీ వెన్ ఎవర్ దే నీడ్ మనీ దే కెన్ ఇష్యూ బాండ్, దే కెన్ ఇష్యూ బాండ్స్. సో బాండ్ ఎలా ఇష్యూ చేస్తారు, వెన్ ఎవర్ దే ఇష్యూ బాండ్ దే విల్ మెన్షన్ ఫేస్ వాల్యూ, ఎంత వాల్యూకి బాండ్ ఇష్యూ చేస్తున్నాము, వాట్ ఈజ్ ద కూపన్ రేట్, ఎంత వడ్డీ ఇస్తారు సంవత్సరానికి, అండ్ ఫైనల్గా ఫేస్ వాల్యూ కూపన్ రేట్తో తర్వాత మెచ్యూరిటీ పీరియడ్, వాట్ ఈజ్ ద మెచ్యూరిటీ పీరియడ్. 10,000 రూపీస్ 8%, 5 years అంటే 5 years మెచ్యూరిటీ, 10,000 రూపాయల మీద 100కి 8 రూపాయల చొప్పున వడ్డీ వస్తుందని చెప్పినట్టు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనలాంటి పీపుల్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, దే కెన్ పర్చేజ్ దీస్ బాండ్స్. ఈ బాండ్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళకి వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు పర్చేజ్ చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వాలకి కార్పొరేట్స్కి ఫండ్స్ అనేవి వస్తాయి. సో ఇది బాండ్ అంటే మీనింగ్. తర్వాత బాండ్ ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బాండ్ ఈల్డ్. ఈల్డ్ అంటే అర్థం ఏంటి, ఎఫెక్టివ్ రిటర్న్. అంటే ఒక బాండ్ మనం కొంటున్నప్పుడు ఎఫెక్టివ్గా మనకి ఎంత వస్తుంది, ఎఫెక్టివ్ రిటర్న్ ఆన్ బాండ్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు బాండ్ కొనడం వల్ల నీకు ఎంత వర్కౌట్ అవుతుంది అనేది బాండ్ ఈల్డ్. ఇప్పుడు బాండ్స్ అనేవి మనం 2 రకాలుగా కొనొచ్చు. ఒకటి ప్రైమరీ మార్కెట్లో, 2 సెకండరీ మార్కెట్లో. ప్రైమరీ మార్కెట్ అంటే అర్థం ఏంటి, వెన్ దే ఆర్ ఫస్ట్ ఇష్యూడ్. ఆ బాండ్ మొట్టమొదటిసారి ఎవరైతే ఇష్యూ చేస్తారో, ఇష్యూ చేసినప్పుడు మీరు కొన్నారనుకోండి, అది ప్రైమరీ మార్కెట్లో కొన్నట్టు. సెకండరీ మార్కెట్ అంటే అర్థం ఏంటి, బాండ్ ఇష్యూ చేసిన తర్వాత అవి చేతులు మారుతాయి. అంటే ఈరోజు నేను కొనుక్కున్నాను ఒక బాండ్, మెచ్యూరిటీ పీరియడ్ వరకు వెయిట్ చేయకుండా నేను వేరే దగ్గర అమ్మేసుకుంటున్నాను. సో ఆల్రెడీ కొనుక్కున్న బాండు అమ్మకాలు జరిగే చోటు సెకండరీ మార్కెట్, మొట్టమొదటిసారి ఇష్యూ చేసే ప్లేస్ మనకి ప్రైమరీ మార్కెట్. సో సెకండరీ మార్కెట్లో కూడా బాండ్స్ కొంటారు, ప్రైమరీ మార్కెట్లో కూడా కొంటారు. నువ్వు సెకండరీ మార్కెట్లో కొనేటప్పుడు బాండ్ ప్రైస్ అనేది ఫేస్ వాల్యూ ప్రకారం ఉండకపోవచ్చు. ఇప్పుడు బాండ్ ఫేస్ వాల్యూ 10,000 అనుకోండి, ఫస్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు 10,000 పెట్టి మనం కొంటాం, 10,000 పెట్టి కొంటాం. కానీ సెకండరీ మార్కెట్లో కొన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ కుడ్ బి మోర్. నువ్వు 10,000ది కాస్త 11,000 పెట్టి కొనొచ్చు. బాండ్కి డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి 11,000 పెట్టి కొనొచ్చు. డిమాండ్ తక్కువ ఉందనుకోండి 9,000 పెట్టి కూడా కొనొచ్చు. డిమాండ్ ఎక్కువ ఉంటే 8,000, 9,000, 11,000 పెట్టి కొనొచ్చు. డిమాండ్ తక్కువ ఉంటే 9,000 పెట్టి కూడా మనం కొనే అవకాశం అనేది ఉందన్నమాట. అర్థమవుతుందా? సో ఈ బాండ్ మీద వచ్చి మనకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, 10,000 మీద 8% కదంటే 800 రూపీస్, 800 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇయర్కి. అది నువ్వు 9,000 పెట్టి కొన్నావు అనుకో, మామూలుగా ఏంటంటే 800 అపాన్ 10,000 ఇలా పెట్టడం వల్ల మనకి 8% అని తెలుస్తుంది, కూపన్ అని చెప్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల బాండ్ యొక్క ప్రైసెస్ తగ్గాయి అనుకోండి, బాండ్ ప్రైస్ తగ్గిందంటే నువ్వు 9,000 పెట్టి కొన్నావు, కానీ నీకు ఎంత వస్తుంది వడ్డీ, 800 వస్తుంది. ఎందుకంటే ఫేస్ వాల్యూ మీద వాడు వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాడు. 10,000 ఫేస్ వాల్యూ కాబట్టి 10,000 మీద 8% 800 కాబట్టి 800 రూపీస్ నీకు వస్తుంది. 9,000 పెడితే నీకు 800 రూపీస్ వచ్చింది. ఇప్పుడు నీకు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎంత, 800 బై 9,000 ఇంటూ మీరు 100 days వేశారనుకోండి, ఇట్ విల్ బి మోర్ దెన్ 8%. సో ఇప్పుడు ఏమంటాం మనం, బాండ్ యొక్క ఈల్డ్ పెరిగింది అంటాం. బాండ్ ఈల్డ్ అనేది పెరిగింది. బాండ్ ఈల్డ్ ఎప్పుడు పెరుగుతుంది, బాండ్ ప్రైస్ తగ్గినప్పుడు. బాండ్ ప్రైస్ తగ్గితే ఈల్డ్ పెరుగుతుంది, లేదా ఈల్డ్ పెరిగితే ప్రైస్ తగ్గుతుంది.
అయితే మీరు ఒకటి కామన్ సెన్స్, ఈల్డ్ పెరుగుతుంది అంటే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని అర్థం. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని అర్థం. ఎందుకు ఈల్డ్ పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. యూజ్ కామన్ సెన్స్, యూ విల్ ఫిగర్ అవుట్. సో టుడే నేను ఒక సినారియో చెప్తాను. ఆ సినారియో బట్టి మీకు అర్థం అవుతుంది. ఇది 2022, 2023. 2022లో ఒక బాండ్ 8% వడ్డీకి ఇష్యూ చేశారు. 8% వడ్డీకి ఇష్యూ చేశారు. 2023లో వచ్చేసరికి ఇంకొత్త బాండ్ 10% వడ్డీకి ఇష్యూ చేశారు. సో ఇది 10,000 రూపీస్ దీని ఫేస్ వాల్యూ, దీని ఫేస్ వాల్యూ కూడా 10,000 రూపీస్. నేనేమో ఒక బాండ్ కొందాం అనుకుంటున్నాను. నేను ఈ బాండ్ కొన్నాను అనుకోండి, 2023 వచ్చిన ఫ్రెష్గా ఇష్యూ చేసిన బాండ్ కొన్నాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది? 10% వడ్డీ వస్తుంది. అదే నేను 2022లో ఇష్యూ చేసిన బాండ్ కొనడానికి వెళ్ళాను అనుకోండి, 2022 బాండ్ ఇప్పుడు ఎలా కొంటాం సార్? సెకండరీ మార్కెట్లో కొనవచ్చు. ఆల్రెడీ ఈ బాండ్ ఎవడో కొనుంటాడు కదా, వాడి దగ్గర మనం కొనుక్కోవచ్చు. వాడి దగ్గరికి వెళ్ళాం అనుకో, నేను ఏం చేస్తాను? నేను 10,000 ఇచ్చి కొంటానా? కొన్నాను. ఎందుకు? నేను 10,000 పెడితే నాకు ఎంత వస్తుంది? 800 రూపీస్ వస్తుంది. అదే దాని బదులు నేను కొత్త బాండ్ కొనుక్కున్నాను అనుకోండి, నాకు ఎంత? 1000 రూపాయలు వస్తుంది. సో కొత్త బాండ్ కొంటే 1000 రూపాయలు వస్తుంది కాబట్టి నేను పాత బాండ్ ఎందుకు కొనాలని చెప్పి నేను కొన్నాను. కానీ ఈ బాండ్ హోల్డరు వాడు అమ్మాలనుకుంటున్నాడు. వాడు ఏం చేస్తాడు? బాబు నువ్వు 800 రూపీస్ వస్తుందని చెప్పి 8% వస్తుందని చెప్పి అనుకుంటున్నావు కదా, ఒక పని చేద్దాం, నేను తగ్గిస్తాను. నేను 10,000 రూపాయలది నేనేమో నీకు తగ్గించిస్తాను, నీకు 8,000కి ఇచ్చేస్తాను. నీకు 800 రూపీస్ వస్తుంది కదా, 8,000 మీద 800 అంటే ఎంత? మళ్ళీ 10%. సో అప్పుడు నువ్వు కొత్తది కొంటే నీకు ఎంత వస్తుందో అంతే వడ్డీ వస్తుంది కదా అని చెప్పేసి పాత ఆయన ఏమంటాడు? నీ బాండ్ ప్రైస్ని తగ్గిస్తాడు. మరి అమ్మాలి అంటే తప్పదు, తగ్గిస్తేగా నేను కొన్నాం. అర్థమవుతుంది? మీరు కొత్తగా వచ్చిన బాండ్స్ పైన వడ్డీలు పెరిగినప్పుడు, కూపన్ రేట్ పెరిగినప్పుడు ఏమవుతుంది? పాత బాండ్స్ యొక్క ప్రైసెస్ తగ్గుతున్నాయి. తద్వారా దీని మీద ఈల్డ్ కూడా పెరిగినట్టు అనమాట. 8% కాస్త ఇక్కడ 10% అయినట్టు. కూపన్ ఏమో 8%, అది ఫేస్ వాల్యూ మీద వేస్తాం. కానీ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10,000 రూపాయలు ఫేస్ వాల్యూ, కానీ నువ్వెంత కొంటున్నావు? 8,000కే కొంటున్నావు. 8,000 కొంటున్నావు, నీకు 800 వస్తుంది. సో ఎఫెక్టివ్గా నీకు 10% వచ్చినట్టు. ఇది స్టోరీ. అంటే బాండ్ ఈల్డ్స్ అనేవి దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ప్రైసెస్కి ఈల్డ్స్కి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉంటుంది. అయితే ఈ స్టోరీ అంతా, ఈ సోదంతా మాకెందుకు సార్? యూపీఎస్సీకి ఏంటి అవసరమో చెప్పండి సార్. ఇదంతా యూపీఎస్సీకి అవసరమే, ఎకానమీలో మీకు అవసరమే. అయితే ఇక్కడ ఇంకా గమనించాల్సిన ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే, మనకి ఈ బాండ్ ప్రైసెస్ అనేవి అమెరికాలో బాండ్ ఈల్డ్స్ అనేవి పెరిగాయి. మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏంటి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అమెరికాలో పెరిగింది. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ ఉన్నాడు అనుకోండి. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ అమెరికాలో పెట్టుబడి పెట్టచ్చు, ఇండియాలో వాడు ఎక్కడన్నా పెడతాడు. వాడు ఆల్రెడీ ఇండియాలో పెట్టాడు. హీ హాజ్ ఆల్రెడీ గాట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. నౌ హీ గాట్ ద న్యూస్ దట్ అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరిగాయి, అంటే అమెరికాలో పెడితే మనకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనే న్యూస్ వచ్చింది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? హీ విల్ విత్డ్రా మనీ ఇండియన్ మార్కెట్స్ నుంచి. వాళ్ళు ఫండ్స్ విత్డ్రా చేసి అమెరికన్ మార్కెట్కి షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇండియన్ మార్కెట్ నుంచి విత్డ్రా చేయడం అంటే అర్థం ఏంటి? ఇండియన్ మార్కెట్లో ఎక్కడ పెడతారు వాళ్ళు? ఇండియన్ బాండ్స్లో కావచ్చు, ఇండియన్ స్టాక్స్లో కావచ్చు. దే మైట్ హావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్. ఇండియన్ బాండ్స్లో కానీ స్టాక్స్లో కానీ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. ఈ మనీని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు విత్డ్రా చేస్తారు. విత్డ్రా చేసి ఆ డబ్బు తీసుకొచ్చి, విత్డ్రా చేసినప్పుడు ఎలా వస్తాయి? వాళ్ళకి రూపాయలు వస్తాయి. ఇండియన్ మార్కెట్లో పెట్టారు కాబట్టి రూపాయలు వస్తాయి. మరి వాళ్ళు అమెరికాలో పెట్టాలంటే ఏం చేయాలి? ఈ రూపాయలు అమ్మేసి డాలర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి రూపాయలు అమ్మేసి డాలర్స్ కింద కన్వర్ట్ చేసుకొని ఈ డాలర్స్తో అమెరికాకి పారిపోతారు. దానివల్ల ఏమవుతుంది? మన దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది బయటికి పోతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్ గో. సో మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏమైపోతాయి? తగ్గిపోతాయి. అంటే అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఇండియాకి ఏంటి ఇంపాక్ట్ అంటే, ఇలా ఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మైట్ ఎగ్జిట్ ఇండియన్ మార్కెట్, ఇండియన్ బాండ్ అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ని వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అవ్వడం వల్ల, ఇండియన్ బాండ్ మరియు స్టాక్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మన దగ్గర డాలర్స్, మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద రిస్క్ టు ఇండియా. అందుకని ఈ ఆర్టికల్ మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకానమీ దెబ్బతినే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ త్రూ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకేనమ్మా, ఇది స్టోరీ. సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సొరోగసీకి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఎస్సీ అలోస్ సొరోగసీ స్ట్రైక్స్ డౌన్ రూల్ బ్యానింగ్ యూజ్ ఆఫ్ డోనర్ గ్యామెట్స్. గ్యామెట్ అంటే అర్థం ఏంటి? స్త్రీ లేదా ఆడవాళ్ళకైతే ఎగ్ అంటాం కదా, ఓవం అంటాం. మగవాళ్ళకైతే మనకి ఈ స్పెర్మ్ ఉంటుంది కదా. ఇవి అంటే ఒక బిడ్డ ఫామ్ అవ్వడానికి ఏం అవసరం? మగవాళ్ళ నుంచి స్పర్మ్ కావాలి, స్త్రీ నుంచి ఎగ్ కావాలి.
ఈ రెండింటికి ఉన్న కామన్ వర్డ్ గ్యామెట్ అనమాట. సో ఆడవాళ్ళ దానికి మగవాళ్ళ దానికి రెండింటికి ఈ పదాన్ని మనం వాడవచ్చు. ఈ కథ ఏంటనేది ఒకసారి గమనిద్దాం. డైరెక్ట్గా నేను పీడిఎఫ్లోకి వెళ్ళిపోతున్నాను, మీరు ఒకసారి గమనించండి. సో న్యూస్లో ఏం జరుగుతుందంటే మనకి కీవర్డ్స్ సిలబస్ మ్యాపింగ్ పైన ఉంది, చూసుకోండమ్మా. న్యూస్లో ఏం చెప్తున్నారంటే సుప్రీం కోర్టు హ్యాస్ స్ట్రక్ డౌన్ ద రూల్ బ్యానింగ్ ద యూజ్ ఆఫ్ డోనర్ గ్యామెట్స్. డోనర్ గ్యామెట్స్ని యూజ్ చెయ్యకూడదు అని ఒక రూల్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అనేది కొట్టేసింది అనమాట. సో మీకు ఈ స్టోరీ కొంచెం వెనక్కి వెళ్తే మీకు స్టోరీ అర్థమవుతుంది. అసలు సరోగసీ అంటే అర్థం ఏంటో ఫస్ట్ చూద్దాం. సరోగసీ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఇన్ విచ్ ఏ ఉమెన్ అగ్రీస్ టు క్యారీ అండ్ గివ్ బర్త్ టు ఎ చైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ కపుల్. సరోగసీ అంటే అర్థం ఏంటి? అద్దె గర్భం. తెలుగులో ఏమంటామమ్మా? అద్దె గర్భం అంటాం. ఒక స్త్రీ ఉంది అండ్ దేర్ ఈజ్ ఎ కపుల్. ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పిల్లలు లేనప్పుడు రకరకాల సమ్ మెడికల్ కండిషన్స్ వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అలాంటప్పుడు ఇతని స్పర్మ్ మరియు ఈవిడి యొక్క ఓవం తీసుకొని ఈ రెండింటిని ఈవిడ గర్భంలో పెట్టి, అంటే ఈవిడ గర్భంలో ప్రవేశపెట్టి తన గర్భంలో బేబీ పెరిగేలా చేయడం, అది సొరగసి. అద్దె గర్భం అని చెప్పి అంటాం. సో దీనికోసం ఇండియాలో ఒక చట్టం ఉంది, సొరగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ఒక చట్టం ఉందన్నమాట. ఈ చట్టం ఏం చెప్తుందంటే ఏ ఉమెన్ హూ ఈజ్ ఎ విడో కావచ్చు, ఆర్ ఏ డివోర్సీ బిట్వీన్ 35 to 45 years, 35 to 45 years ఏజ్లో ఉన్న డివోర్సీ కావచ్చు, ఒక విడో కావచ్చు, లేదా ఏ కపుల్, అంటే సింగిల్ మదర్కి కూడా స్కోప్ ఇచ్చారు, సింగిల్ లేడీకి కూడా స్కోప్ ఇచ్చారు, లేదా ఒక కపుల్. ఎలా డిఫైన్ చేశారు? ఏ లీగల్లీ మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యాన్ని కపుల్ అని చెప్పి డిఫైన్ చేశారు. వాళ్ళు సొరగసీని అవైల్ చేసుకోవచ్చు. ఎప్పుడు? ఇఫ్ దే హ్యావ్ ఏ మెడికల్ కండిషన్ నెసెసిటేటింగ్ ది ఆప్షన్. అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లము లేకపోతే లేదు, వాళ్ళకి ఏమైనా ఒక మెడికల్ కండిషన్ ఉంది, ఈ మెడికల్ కండిషన్ వల్ల వాళ్ళు పిల్లల్ని కనలేని పరిస్థితి, అలాంటప్పుడు వాళ్ళు సొరగసీని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఈ చట్టం ఏం చేస్తుందంటే కమర్షియల్ సొరగసీని బ్యాన్ చేసింది. అంటే వేరే వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి చేయకూడదు. ఇప్పుడు నీకు నిజంగా నీకు ఆ కండిషన్ ఉన్నప్పటికీ, మెడికల్ కండిషన్ వల్ల నీకు కుదరినప్పటికీ డబ్బులు ఇచ్చి నువ్వు అద్దె గర్భాన్ని తెచ్చుకోకూడదు అని చెప్పారు. దానికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల వరకు ఫైన్ కూడా వేశారు. ఇట్ ఓన్లీ అలోస్ ఆల్ట్రూయిస్టిక్ సొరగసీ. అంటే అర్థం ఏంటి? మంచితనం. అంటే వాళ్ళ పాపం కష్టంలో ఉన్నారు కదా అని ఎవరన్నా వచ్చి మనకి చేయాలి తప్పితే డబ్బులు ఇచ్చి మీరు చేయించుకోకూడదని ఈ చట్టంలో చెప్పడం అనేది జరిగింది. సో వేర్ నో మనీ ఎక్స్చేంజెస్ బిట్వీన్ పర్సన్స్ అండ్ ద సొరగేట్ మదర్ షుడ్ బి జెనెటికలీ నో మనీ ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద పర్సన్స్ ఉండాలి. అండ్ సొరగేట్ మదర్ షుడ్ బి జెనెటికలీ రిలేటెడ్ టు దోస్ సీకింగ్ ఎ చైల్డ్. పిల్లలు కావాలనుకునే వాళ్ళకి సొరగేట్ మదర్ ఏదో రకంగా కనెక్ట్ అయి ఉండాలి. మనకి లింక్ అయి ఉండాలి. అర్థమవుతుందా? సో ఇది ఇక్కడ చెప్పిన పాయింట్. అయితే తర్వాత ఏం జరిగింది? 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ చట్టాన్ని అమెండ్ చేసి డోనర్ గ్యామెట్స్ వాడకూడదు అని చెప్పింది. డోనర్ గ్యామెట్స్ వాడకూడదు అంటే అర్థం ఏంటి? మీరు గ్యామెట్ అంటే ఏం చెప్పాను మీకు? స్పర్మ్ కానీ ఓవం కానీ అని చెప్పాం కదా, అవి ఆ కపుల్వే అయి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళవే అయి ఉండాలి. వాళ్ళ యొక్క స్పర్మ్ మరియు ఊసైట్ అంటాం, వాటిని మాత్రం యూజ్ చేసుకొనే మీరు సొరగేట్ మదర్ గర్భంలో పెట్టాలి, డోనర్స్ దగ్గర తీసుకోకూడదు అని 2023లో గవర్నమెంట్ ఈ పర్టిక్యులర్ ఈ రూల్ని పెట్టడం జరిగిందనమాట. కాకపోతే ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారో ఆ పర్టిక్యులర్ కపుల్ ఈ సరోగసీ ప్రాసెస్ని December 7th లాస్ట్ ఇయర్, అంటే 2023 రావడానికి ముందే వాళ్ళు స్టార్ట్ చేశారు. 2023 రావడానికి ముందే స్టార్ట్ చేసి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేశారు. గవర్నమెంట్ ఏమో ఒప్పుకోవట్లేదు, సుప్రీంకోర్టులోకి మీరు అప్రోచ్ అయ్యారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మీ రూల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను స్ట్రైక్ డౌన్ చేస్తానని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. పేరెంట్హుడ్ ఆఫ్ ఉమెన్ని సుప్రీంకోర్టు ప్రొటెక్ట్ చేసింది, ఎందుకంటే తనకు ఒక రేర్ మెడికల్ కండిషన్ ఉంది. ఏంటది? మేయర్ రొకితాన్స్కీ కోస్టర్ సిండ్రోమ్ అని ఒక రేర్ మెడికల్ కండిషన్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉమెన్ కెనాట్ ప్రొడ్యూస్ హర్ ఓన్ ఎగ్స్. ఇందాక చెప్పాను కదా, తన ఓన్ ఎగ్ అని తను ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి తను సొరగేట్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర ఎగ్ అనేది వాళ్ళు తీసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర ఎగ్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో వాళ్ళు చేయాలి. అలా చేస్తే కానీ కుదరదు.
అలా చేస్తే కానీ కుదరదు అని చెప్పారు. సో గవర్నమెంట్ ఏముంటుందంటే సర్రోగేట్ చైల్డ్ షుడ్ బి జెనెటికలీ రిలేటెడ్ టు కపుల్ అని చెప్పి అంటుంది. గవర్నమెంట్ ఏమంటుంది, ఈ సర్రోగేట్ కిడ్ జెనెటికల్గా ఆ కపుల్కి రిలేట్ అయ్యి ఉండాలి అంటుంది. ఇప్పుడు మీరు గమనించండి అమ్మా, ఏం లేదు ఇక్కడ. పాయింట్ ఏంటి అంటే, ఇది కపుల్, సర్రోగేట్ మదర్, ఇక్కడ నుంచి ఒక బిడ్డ, బాబు పాప పుట్టారు, సర్రోగేట్ చైల్డ్. ఈ సర్రోగేట్ చైల్డ్ ఈ కపుల్కి జెనెటికల్లీ రిలేటెడ్ అయి ఉండాలి అంటే అర్థం ఏంటి, వాళ్ళ యొక్క స్పర్మ్ మరియు ఎగ్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టాలి. కానీ ఆ లేడీకి ప్రాబ్లం ఏంటంటే తన ఎగ్ తను ప్రొడ్యూస్ చేయలేదు, షీ కాంట్ ప్రొడ్యూస్, అది తనకున్న ప్రాబ్లం, అది ఆవిడకున్న ప్రాబ్లం. సో గవర్నమెంట్ ఏమంటుందంటే సర్రోగేట్ చైల్డ్ రిలేట్ అయ్యి ఉండాలని చెప్పేసి అంటుంది. కోర్ట్ ఏం చెప్తుందంటే ద చైల్డ్ వుడ్ బి రిలేటెడ్ టు ద హస్బెండ్. ఇప్పుడు తల్లి యొక్క ఎగ్ అనేది లేకపోవచ్చు, కానీ తండ్రి యొక్క స్పర్మ్ అనేది ఉంది కదా. సో ఆ రకంగా తండ్రికి రిలేట్ అయ్యి ఉంది కాబట్టి మీ రూల్ని మేము కొట్టేస్తున్నామని చెప్పి ఆవిడకి మీరు చక్కగా డోనర్ గ్యామెట్స్ తీసుకోకూడదన్న రూల్ని బ్యాన్ చేసేసి అలౌ చేయడం అనేది జరిగిందనమాట. ఇది న్యూస్. ఈ సర్రోగసీ యాక్ట్లో ఛాలెంజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. 2021 యాక్ట్లో ప్రాబ్లం ఏంటంటే కమర్షియల్ సర్రోగసీ అని బ్యాన్ చేశారు కాబట్టి మనకి సర్రోగేట్స్ వాళ్ళు కష్టపడి గర్భాన్ని 9 నెలలు మోసినప్పటికీ వాళ్ళకి ఇన్కమ్ అనేది రాని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అందువల్ల ఏమవుతుంది, మనకి ఎవరో తెలిసిన వాళ్ళు తప్పితే బయట వాళ్ళు చేయరు. సో ఫ్రెండ్ రిలేటివ్ దగ్గరకు మనకి సర్రోగేట్ మదర్గా వాళ్ళని అడగాలి. దానివల్ల ఏమవుతుందంటే ఎమోషనల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన చెల్లో లేకపోతే మన భార్య యొక్క సిస్టరో లేకపోతే తెలిసిన వాళ్ళు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు మన కోసం ముందుకు వచ్చి పిల్లల్ని కన్నా వాళ్ళు రేపు పొద్దున మనకు కనిపిస్తూనే ఉంటారు. ఏదో ఫంక్షన్కో దానికో దీనికో వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఎమోషనల్ కాంప్లికేషన్స్ రావచ్చు. వాళ్ళు వచ్చేసి నువ్వు నా కడుపును పుట్టావు, నువ్వు నా పిల్లవని చెప్పి అనే అవకాశాలు ఉంటాయి. అదే సర్రోగేట్ మదర్ అనుకోండి, డబ్బులు తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది, పట్టించుకోదు. ఇక డబ్బులు తీసుకోకుండా ఎవరు చేస్తారు, తెలిసిన వాళ్ళు అయితేనే చేస్తారు, బయట వాళ్ళు చేయరు. సో తెలిసిన వాళ్ళే చేసేటప్పుడు ఈ సమస్య అనేది మనకు వచ్చే అవకాశం ఉంది, ఎమోషనల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది వస్తుంది. థర్డ్ పార్టీ మనకి ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి మొత్తం ఖర్చులన్నీ వాళ్ళు పెట్టుకుంటారు, ఇష్యూస్ ఉండవు అనేది మనకి తెలుస్తుంది. సో ఇది ఇక్కడ ప్రధానమైన సమస్య అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూపర్ రిచ్ ఇన్కమ్ షేర్ ఎబింగ్ ఎమిడ్ మిడిల్ క్లాస్ మొబిలిటీ, CBDT వాళ్ళు అంటున్నారు. సో ఇది ఏంటనేది ఒకసారి చూసేద్దాము. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏం చెప్తుందంటే ఇండియా యొక్క ట్యాక్స్ బేస్ అండ్ వైడెండ్ షార్ప్లీ సిన్స్ 2013. 2013-14 నుంచి ఇప్పుడు తీసుకుంటే ట్యాక్స్ బేస్ వైడెండ్ అంటే ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. 2023-14లో 3.36 కోట్ల మంది మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఇప్పుడు అది 6.37 కోట్లకు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది, అంటే 3 కోట్ల వరకు పెరిగింది. 3 crores ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి పెరిగాయి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేస్తారు, 1 ఇండివిజువల్స్ పే చేస్తారు, 2 కార్పొరేట్స్ పే చేస్తారు. ఇండివిజువల్ తన శాలరీ లేకపోతే వేరే ఇన్కమ్ పైన వేరే అదర్ తను సంపాదించిన ఇన్కమ్ పైన పే చేసేది ఇన్కమ్ ట్యాక్స్. కంపెనీస్ వాళ్ళు సంపాదించే ప్రాఫిట్స్ పైన పే చేసేదాన్ని కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. సో ఇండివిజువల్స్కి వచ్చే శాలరీ ఇన్కమ్ పైన, కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ పైన వాళ్ళు పే చేసేదాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్సెస్లో మనకి 2 types, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని 2 types ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్గా ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ మీదే ట్యాక్స్ పడుతుంది, వాళ్ళకే నొప్పి కూడా. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే ట్యాక్స్ ఒకళ్ళ పైన పడుతుంది, నొప్పి ఇంకొకరు తగులుతుంది. అంటే ఇంపాక్ట్ వేరు, ఇన్సిడెన్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ప్రైస్ పెంచారనుకోండి. సో కారు ప్రైస్ పెంచినప్పుడు ఏమవుతుంది, ట్యాక్స్ దేని మీద పడిందంటే కారు మీద పడింది. కానీ ఇంపాక్ట్ ఎవరికి అంటే పర్సన్కి, కారు కొనే పర్సన్కి. ఇంపాక్ట్ ఏమో ఇక్కడ ఉంది. ఇన్సిడెన్స్ దేని మీద పడిందంటే ప్రొడక్ట్ మీద పడింది. ఇన్సిడెన్స్ ఏమో ప్రొడక్ట్ పైన, ఇంపాక్ట్ ఏమో మనిషి మీద. ఇలాంటి వాళ్ళని దాన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అంటే మనకి వస్తువులు సేవల మీద వేసే ట్యాక్స్లన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. GST ఇలాంటివన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్గా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం సంపాదించే ఇన్కమ్ మీదే మనకి పడిపోతుంది. మనం ఏదైతే సంపాదిస్తున్నామో దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఇంపాక్ట్ మన మీదే, ఇన్సిడెన్స్ మన మీదే. అది డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీనింగ్ అది. సో ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలను ఎవరు చూస్తారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చూస్తుంది. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1963లో వచ్చిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963 ప్రకారం ఏర్పాటు చేయబడ్డ స్టాట్యుటరీ బాడీ. వాట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ? సంథింగ్ దట్ ఈస్ ఫార్మ్డ్ బేస్డ్ అనే స్టాట్యూట్. ఒక చట్టాన్ని ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్ స్టాట్యుటరీ బాడీ అంటాం.
ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తుంది. మనకి ట్యాక్సెస్కి సంబంధించి పాలసీ ప్లానింగ్ అన్నీ కూడా, పాలసీ ఇన్పుట్స్ అన్నీ కూడా CBDT ఇస్తుంది. ట్యాక్స్ లాస్ని అడ్మినిస్టర్ చేయడము, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంతా రన్ చేయడం అంతా కూడా ఈ సెంట్రల్ బోర్డు పరిధిలోంచే వెళ్తుంది. మొత్తం దీనికోసం, దీని ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి. సో సింపుల్ ఆర్టికల్. అండ్ ఈ ఆర్టికల్ చూడండి, ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ మూవ్ మే వర్సన్ పొల్యూషన్ ఇఫ్ స్టెప్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలని ఇండియా టార్గెట్ పెట్టుకుంది. ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీనివల్ల మనం సరైన స్టెప్స్ తీసుకోకపోతే అది పొల్యూషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఈ ఆర్టికల్ చెప్తోంది. అసలు ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అర్థం ఏంటి. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ హైడ్రోజన్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ త్రూ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ ఎలక్ట్రాలిసిస్ ద్వారా ప్రొడ్యూస్ చేసే హైడ్రోజన్. అయితే గ్రీన్ అనే పదం ఎందుకు పెట్టారు? యూజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, అంటే సోలార్ పవర్, విండ్ పవర్ మాత్రమే వాడాలి. రెన్యూబుల్స్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా అంటే మనకి CO2 ఎమిషన్స్ చేయకుండా సోలార్ పవర్, విండ్ పవర్ మాత్రమే యూజ్ చేసి తద్వారా క్రియేట్ చేసిన హైడ్రోజన్ మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఎలక్ట్రాలిసిస్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాలిసిస్ అంటే అర్థం ఏంటంటే వాటర్ని స్ప్లిట్ చేయడం, హైడ్రోజన్ కింద ఆక్సిజన్ కింద స్ప్లిట్ చేయడం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అని చెప్పి అంటాం. ఓకే, ఇలా ప్రొడ్యూస్ చేసిన హైడ్రోజన్ని మనం ఒక క్లీన్ అండ్ రెన్యూబుల్ ఫ్యూయల్గా ఉపయోగించవచ్చు. ఈ హైడ్రోజన్ అనేది అమ్మోనియా తయారీలో, ఫెర్టిలైజర్స్ తయారీలో, పెట్రోలియం ప్రొడక్ట్స్ తయారీలో, స్టీల్ ఇండస్ట్రీస్లో ఇలాంటి రకరకాల వాటిల్లో దీన్ని ఉపయోగిస్తారు. సో మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తే మనకి యునైటెడ్ నేషన్స్కి మనం ఇచ్చిన కమిట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అనేది ఉంది. అయితే సమస్య ఏంటి అంటే మన భారతదేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసమని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది పెట్టుకున్నాం. ఇది ఏం చెప్తుందంటే 5 మిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ 2030 కల్లా మనం ప్రొడ్యూస్ చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలని దీని యొక్క టార్గెట్. అయితే 5 మిలియన్ టన్స్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే దానికి పవర్ కావాలి. 250,000 గిగావాట్ అవర్ యూనిట్స్ ఆఫ్ పవర్ అనేది కావాలి. అండ్ 125 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది దీనికి అవసరం అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 13% ఆఫ్ ఇండియాస్ ప్రజెంట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ప్రజెంట్ ఇండియా ఎంత ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉందో దాంట్లో 13% ఓన్లీ ఈ గ్రీన్ హైడ్రోజన్ టార్గెట్ మీట్ అవ్వడం కోసమే సరిపోతుంది. ఒకవేళ ఈ 13% ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది దీనికి వాడుతున్నాం కదా, అంటే మన నీడ్స్ అనేవి ఈరోజు మనం ఎంతైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామో దాంట్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఇంకా అడిషనల్ నీడ్స్ కోసం మనం ఏం చేయాలి? రెన్యూబుల్ ఎనర్జీ సరిగ్గా సఫిషియెంట్గా లేకపోతే మళ్ళీ కోల్ బేస్డ్ ఎనర్జీ మీద ఆధారపడాలి. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ పైన ఆధారపడతావో ఏమవుతుంది? అది దేనికి దారితీస్తుంది? మళ్ళీ పొల్యూషన్కి దారితీస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం నీకు రెన్యూబుల్ ఎనర్జీ కావాలి. అంత రెన్యూబుల్ ఎనర్జీ నీ దగ్గర లేదు. పోనీ రెన్యూబుల్ ఎనర్జీ నువ్వు ఎడిషనల్గా తీసుకొచ్చి పెడతావు. సో రెన్యూబుల్ ఎనర్జీ అంతా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు నార్మల్ నీడ్స్కి ఏమవుతుంది? మళ్ళీ కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ పైన ఆధారపడాలి. కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ పైన ఆధారపడితే దాని మీనింగ్ ఏంటి? సేమ్ ప్రాబ్లం, మళ్ళీ ఇంతకు ముందులాగే మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి? CO2 ఎమిషన్స్. కోల్ బేస్డ్ అనేసరికి CO2 ఎమిషన్స్. అందుకని ఇక్కడ ఏం రాశారు? గ్రీన్ హైడ్రోజన్ మూవ్ వల్ల ఏమవుతుంది? పొల్యూషన్ ఇంకా వర్సన్ అవ్వచ్చు అని చెప్పారు. మనం సరైన స్టెప్స్ తీసుకోకపోతే పొల్యూషన్ వర్సన్ అయ్యే అవకాశం ఉందని కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ది ఆర్టికల్. ఓకేనా? ఒక్క క్వశ్చన్ మీకు ఇక్కడ డిక్టేట్ చూపిస్తాను, చూడండి. Consider the following statements regarding Surrogacy Regulation Act 2021. Under this act, commercial surrogacy is allowed. మీకు చెప్పాను, commercial surrogacy is not allowed. Next, under this act, a widow or divorcee between age group of 30 and 40. No, age group of 35 to 45. So కాబట్టి which of the statements are incorrect అన్నారు? ఆన్సర్ ఏంటి? Both are incorrect. Answer both 1 and 2 are incorrect. That's it అమ్మా. We'll catch up again in tomorrow's session. Don't forget this offer. మీరు కరెంట్ అఫైర్స్ కోర్సు NCERT మన దగ్గర ఉన్న మోస్ట్ పాపులర్ కోర్సెస్ అన్నీ కూడా మీరు 50% డిస్కౌంట్లో తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ బిఫోర్ 31st October. Take care. Bye.